నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా సద్గతులు కలగజేసే దేవదేవుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఒక అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు మీ వైపు వేస్తానన్న భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి మాటలకు సజీవ స్వరూపమై నిలిచిన సత్యనిలయం అడుగడుగులోనూ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ బాబా మహిమ సృష్టించబడిన సాయి క్షేత్రం రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో వెలసిందే. ఆ క్షేత్ర వైభవాన్ని ఇవాల్టి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కష్టం సుఖం అనేవి మనం సృష్టించుకున్న భావనలు. అవి మన వైఖరిని బట్టే కలుగుతుంటాయి. ఉన్నదాంతో తృప్తి పడక అందరి వాటి కోసం అరులు చేస్తూ మనమే మనసును ఆశలు పుట్ట చేసుకుంటున్నాము. బావిలో నీరు ఊరినట్టు ఒక కోరిక తీరగానే మరో కోరిక పుట్టుకొస్తాయి. మనం వాటి చుట్టూ తిరుగుతూ అదే జీవితమనే భ్రమలో బతికేస్తున్నాం అని బాబా ఉద్బోధించేవారు. మనసు శుద్ధమైతే కష్ట సుఖాలకు అతీతంగా ఆనందంగా ఎలా బతకొచ్చో, దిగులు చింతను వదిలి చేసే పనిని ఎంత ఆనందంగా చేయవచ్చో భగవాన్ సాయిబాబా జీవితం ద్వారా మనకు విదితమవుతుంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అన్నది వేదవాక్యం. శ్రీ షిరిడి సాయిబాబా బోధనల్లో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం షిరిడి సాయిబాబా బోధనల్లోనూ జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మిక గురువుగా, సాధువుగా, పఖీరుగా విభిన్న అవతారాలలో ఈ గోపాలపురంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు సాయిబాబా. శ్రీ సాయిబాబా జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ప్రతి కదలిక అద్భుతం, అపూర్వం, మహిమాన్వితం. భక్తుల పాలిట కల్పతరువు సాయిబాబా. అందుకే ప్రతి చోట బాబా మందిరాలు వెలుస్తున్నాయి. అందులో భాగంగానే రావులపాలెం మండలం గోపాలాపురం గ్రామంలో 2004 జూన్లో శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణం ఎంతో వైభవంగా జరిగింది. నాటి నుంచి నేటి వరకు బాబా భక్తులందరికీ కొంగు బంగారంగా నిలబడి ఆశీర్వదిస్తున్నారు. సాయిరాముడు చల్లని చూపులతో భక్తుల పాలిట పూర్ణచంద్రుడై వెలుగొందుతున్నాడు. శ్రీ సాయిరాం మందిరంలో అడుగుపెట్టగానే మనకు ప్రధాన ద్వారానికి ఎదురుగా దర్శనమిచ్చేది శ్రీ సాయి సజీవ మూర్తి రూపం. రెప్ప వేయకుండా కొద్దిసేపు చూస్తే ఆయన సజీవంగా ఉండి మనల్ని చూస్తున్నట్లుగా ఉంటారు. ఇది అనుభవంలోనే మనకు అవగతమవుతుందని భక్తులు చెబుతుంటారు. సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చేదు నిజాలను విప్పి చెప్పగా వేప చెట్టునే చేరావు. ఊపిరిపోయిన బూడిద మిగులని ఊది నీలలో పంచావు. చితికిన బతుకుల ఆదరించగా చిరిగిన దుస్తులే ధరించావు. ఈ ధ్యాన మందిరంలో కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే చాలు మనసు తన్మయత్వంతో పులకించిపోతుంది. మన చిత్తాన్ని సాయి పాదాల చెంత ఏకాగ్రం చేస్తే మనసు చైతన్య భరితమవుతుందనేది భక్తుల నమ్మకం. ఈ బాబాను ప్రసన్నం చేసుకోవాలంటే నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి, పూజించాలి, పూజలు ఉత్సవాలు చేయాలి. అందుకే ఇక్కడ సాయి భక్తులు నిత్యం బాబా నామజపం చేస్తూ తరిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఆ విశేష పూజా కార్యక్రమాలేంటో ఇప్పుడు చూద్దాం. గోపాలపురం గ్రామంలో వేంచేసి ఉన్న మూలమూర్తి అయిన షిరిడీ సాయిబాబాకు 4 హారతులతో పాటు స్మార్తాగమంలో నిత్య నైమిత్తిక పూజాధికాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ వార్షికోత్సవాలు, అన్నదానం, అలాగే ప్రతి గురువారం సామూహిక అభిషేకాలు, ఆషాఢ శుద్ధ గురు పౌర్ణమి రోజున సామూహిక అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ బాబాకి విభూది అర్చన, పంచామృతాలతో అభిషేకాలు చేయించుకుని 108 ప్రదక్షిణలు చేసినట్లయితే భక్తుల కోరికలను ఈ స్వామి తప్పకుండా తీరుస్తాడు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి అభిషేకాలు చేస్తారు.
దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం. సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం 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 ఓంకారం. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం. సాయిబాబాకు ఎడమవైపున విఘ్నహర్త అయిన విఘ్నేశ్వరుని విగ్రహం, కుడివైపున శ్రీ సీతారాముల చిత్రపటం భక్తులకు కనువిందు చేస్తాయి. బాబా చెంతనే ఉన్న శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే మనకిక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శన భాగ్యం కూడా లభిస్తుంది. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే దత్తాత్రేయమహం భజే. జగదుత్పత్తి కర్త్రే చ. స్త్రీ పురుషులు వయోభేదం లేకుండా శ్రీ సాయిని ఎంతో భక్తితో కొలుస్తున్నారు, పూజిస్తున్నారు, అర్చిస్తున్నారు. ఇక్కడ భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కామధేనువై గోపాలపురంలో వెలిశారు సాక్షాత్తు శ్రీ షిరిడీ సాయినాథుడు. షిరిడి సాయిబాబా భక్తులకు ఎన్నో బోధనలు చేశారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్య గ్రంథ పఠనం చేయాలని చెప్పారు. రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయాలని హిందూ భక్తులకు ఉపదేశించారు. ఖురాన్ చదవమని ముస్లింలకు చెప్పారు. నీతిబద్ధమైన జీవనం గడపమని, ఇతరులను ప్రేమించి సహాయం చేయమని అందరికీ బోధించారు. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణం, కట్టడాలు జీవకళ ఉట్టిపడేలా భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గోపాలపురం ఆలయ గోడలపై ఉన్న ఈ శిల్పాలు అపూర్వ కళాశోభితాలై చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఆ అద్భుత సౌందర్యాన్ని కనులారా చూడాల్సిందే కాని మాటలతో వర్ణించలేము. ఆ ఆలయ గోపురం శిఖరాలు మరింత సొబగులు అద్దుకుని అలరారుతున్నాయి. ఈ ఆలయ సౌందర్యాన్ని చూడగానే మనసు ఆనందంతో పులకించిపోతుంది. ఆలయ ప్రాకారాలన్నీ ధవళ వర్ణంలో శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయంలో బంగారు వర్ణంలో కనిపిస్తున్న శిఖరాలు మరింత శోభను చేకూరుస్తున్నాయి. దీంతో పాటు పచ్చని ఎత్తైన కొబ్బరి చెట్ల నడుమ ఈ ఆలయం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. శిల్పుల అద్భుత కళా నైపుణ్యానికి ఈ ఆలయం ఓ మచ్చుతునక. అజ్ఞానమనే చీకటిలో బ్రతుకుతున్న ఈ మానవాళికి జ్యోతి అయి జ్ఞానమనే వెలుగును ప్రసాదించడానికి వచ్చిన జ్ఞానమూర్తుడు సాయిబాబా. సంసార బాధ్యతను నిర్వహిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఏ విధంగా పయనించాలో, ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవాలో బాబా తన భక్తులకు తెలియచేస్తూ మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు. ప్రశాంతతకు మరో రూపమే ఈ గోపాలపురం సాయి మందిరం. శ్రద్ధ సబూరి అనే పునాదిరాళ్లపై నిలిచి వెలసిన సాయి బృందావనం గోపాలపురం భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది. సాయి మహాసమాధిలో ఉన్నా కూడా నిష్కల్మష భక్తితో భక్తులు బాబాను వేడుకుంటే చాలు, ప్రసన్నుడై వారిని ఆశీర్వదించి కోరిన కోరికలు తీరుస్తాడు. బాబా ఆలయంలో విశిష్ట పూజలు జరుగుతాయి. సంవత్సరం పొడుగునా భక్తులతో కలకల్లాడే ఆ మందిరంలో ప్రతి గురువారం భక్తులు వెల్లువలా వస్తుంటారు. ఈ ఆలయంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. గోపాలపురంలో వెలసిన ప్రముఖ ఉపాలయమే శ్రీ పట్టాభిరామ రెడ్లు రామాలయం. పూర్వం ఈ గుడి లోతుగా ఉండడం వల్ల, వర్షం నీరు రావడం వల్ల 2016 ఫిబ్రవరిలో పునర్నిర్మాణం చేశారు. ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తి సీత, లక్ష్మణ, ఆంజనేయ, భరత, శత్రుఘ్నుడు సహితంగా కొలువుతీరి ఉన్నాడు. జీవత్వం ఉట్టిపడే కళతో ఉన్న సీతారాముడికి ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు. ఇక్కడ రామచంద్రస్వామివారు పట్టాభిరాముడిగా ఉన్నారు. ఇక్కడ సీతారాములు ఏకశిల మీద ఉండడం ఒక విశేషం. వీరితో పాటు మాతా అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైన శ్రీరామ కళ్యాణాన్ని శ్రీరామ నవమి నాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రెడ్ల పట్టాభిరామాలయం 1964 జూన్ 19న నిర్మించబడింది. జైపూర్ నుంచి ఈ రామ పట్టాభిషేక విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈ ఊళ్ళో ఈ ఆలయానికి జరిగే అర్చనలు, అభిషేకాల వలన భక్తుల కోరికలు తీరుతున్నాయి. భక్తులకు కూడా ఈ గుడిపై ఎంతో నమ్మకం ఉంది. 365 రోజులు ధూప దీప నైవేద్యాలు, సామూహిక అర్చనలు యథావిధిగా జరుగుతాయి.
అలాగే ప్రతి ఆదివారం గురువారం కూడా స్వామివారికి భక్తులచే భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఆ రాముడి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ రాముణ్ణి భక్తితో ఎవరైతే అర్చిస్తారో, ఎవరైతే ఈ స్వామిని భక్తితో పూజిస్తారో వారి వారి కోరికలు తప్పకుండా తీరతాయనేది భక్తుల విశ్వాసం. సాయిధామంగా విరాజిల్లుతున్న గోపాలపురం శ్రీ షిరిడీ సాయి మందిర దర్శన భాగ్యంతో భక్తుల హృదయాలు మధురానుభూతితో నిండిన ఆధ్యాత్మిక నిలయాలుగా మారుతున్నాయి. బాబా యొక్క పవిత్ర స్పర్శ వలన ఈ క్షేత్రం ఎంతో పునీతమయ్యింది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన వారికి కష్టాలు తీరినట్లేనని, నా భక్తుల ఇంట లేమి అనేది ఉండదు అని సాయిబాబా బోధించారు. జ్ఞానమే నీవయా, గర్వమే మాదయా, జన్మలే నీవయా, కర్మలే మావయా. జ్ఞానమే ఇవ్వగలడు సాయి, గర్వమే అణచగలడు సాయి, జన్మ కల పండించును సాయి, కర్మ ఫలమందించును సాయి. జనన మరణాలకు అతీతమైన బాబా మనకు సమాధి చెందినట్టు అనిపించినా వారికి మరణమనేది లేదు. బాబా సమాధి చెందే ముందు తన భక్తులకు చెప్పారు, నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది, నా నామం పలుకుతుంది. జాతి కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండి ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నతిని సాధించాలి అనేదే బాబా అవతార లక్ష్యం. అదే ఈ గోపాలపురం సాయిబాబా భక్తులకిస్తున్న ఉపదేశం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. Thank you.